నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి పదంలో పయనిస్తుందని వ్యాఖ్య. చంద్రబాబు లోకేష్ కృషితో ఐఫోన్ విడిభాగాల తయారీకి కీలక కేంద్రంగా కుప్పం. దొంగ మేయర్తో జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపణ. విజయవాడలోని అంబేద్కర్ న్యాయ స్మృతి చిహ్నాన్ని బాగు చేయకపోతే ఆత్మార్పణే ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి చెందుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు సరైన సమయంలో సరైన నేతను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఫలితంగా గత 5 ఏళ్లుగా భారతదేశం అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని ప్రశంసించారు. సమర్థవంతమైన నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ గణనీయంగా అభివృద్ధి చెందిందని, నితీష్ కు ముందు నితీష్ తర్వాత అనే విధంగా రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించిందని, అందుకు కుప్పం నియోజకవర్గం గేట్వేగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆమె కొనియాడారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగని రోజుని అనురాధ వర్ణించారు. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ చాసిస్ కు అవసరమైన హైగ్రేడ్ అల్యూమినియం ఇకపై కుప్పం నుంచి సరఫరా అవుతుందని ఆమె ప్రకటించారు. ఇందుకోసం ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో 586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి రాష్ట్రం మొత్తం నకిలీ మద్యంతో, అక్రమ మైనింగ్తో, కిడ్నాపులతో, అత్యాచారాలతో, ఫేక్ పోస్టులన్నీ పెట్టుకుంటూ గంజాయి బారిన అందరినీ పడేసి గంజాయి వ్యాపారం చేస్తూ 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో తేవటానికి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు గత 16 నెలల నుంచి అనేక విధాలుగా మరి పెట్టుబడులు తీసుకురావడం కోసం దుబాయ్ అనే కాదు, ఆస్ట్రేలియా అనే కాదు, లండన్ అనే కాదు, అమెరికా అనే కాదు, పలు చోట్ల తిరిగి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలను తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికే 16 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి అనేక సార్లు లోకేష్ గారు మీటింగులు పెట్టి అక్కడ సదుపాయాలన్నీ వివరించి, అక్కడ వనరులు ఏ రకంగా ఇస్తామో చెప్పి పదే వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈరోజు హిందాల్కో అనే ఇండస్ట్రీ కుప్పానికి రాబోతా ఉంది. మామూలు ఇండస్ట్రీ కాదు, దాదాపు 556
కోట్ల పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ప్రత్యక్షంగా 613 ఉద్యోగాలు రావడం జరుగుతుంది. పరోక్షంగా